చందమామ కథ కొలువులో దొంగతనం. దసరా పండుగలలో ఒక చిట్టి తల్లి చక్కటి బొమ్మల కొలువు పెట్టుకుంది. ఆ కొలువులో పుదుచ్చేరి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, చందనపు బొమ్మలు, గాజు బొమ్మలు, సెల్యులాయిడ్ బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు, రబ్బరు బొమ్మలు, రకరకాల బొమ్మలన్నీ ఉన్నాయి. దేవుళ్ళ బొమ్మలున్నాయి, గాంధీ నెహ్రూ బొమ్మలున్నాయి, పక్షుల బొమ్మలున్నాయి, జంతువుల బొమ్మలున్నాయి. కొలువులో మెట్టు మీద మెట్టు 10 మెట్లున్నాయి. రెండో మెట్టు మీద అన్ని జంతువుల బొమ్మలే. చిట్టి తల్లి అమ్మ పండుగ 10 రోజులు ఏవో అప్పచ్చులు చేసేది. అష్టమి నాడు మిఠాయి చేసింది. చిట్టి తల్లికి మిఠాయి అంటే మహా ఇష్టం. పేరంటానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడల్లా తను కూడా ఒక ఉండ గుటకాయ స్వాహా చేస్తూ ఉండేది. తినగలిగినన్ని తిని ఇంక తినలేక ఒక ఉండ మిగిలితే దాన్ని రాత్రి బొమ్మల కొలువులో జంతువులున్న మెట్టు మీద దాచుకుంది. తెలియకుండానే ఆమెకు నిద్ర పట్టేసింది. చిట్టుతల్లితో పాటు బొమ్మలు కూడా నిద్రపోయాయి. కానీ ఒక గంట సేపటికల్లా అవి లేచేశాయి. లేచేసరికి అంతకుముందు అక్కడ చిట్టి దాచుకున్న మిఠాయి ఉండ ఏమైందో కానీ కనపడలేదు. ఆ ఉండ పోయినట్లుగా కొయ్య గుర్రమే మొదట కనిపెట్టింది. కనిపెట్టి గాజు గాడిదతో, ఎంత పని తమ్ముడు, మన చిట్టి తల్లి దాచుకున్న మిఠాయి ఉండ కనపడట్లేదు సుమా అని అన్నది. ఎంత మాట అన్నావు? గడ్డిగాదం తిని పొట్టపోసుకునే నేను మిఠాయికి ఆశపడతానా? ఇంతకీ మన చిట్టి తల్లి దాచుకున్న ఉండ తినేస్తానా? నేనే పాపం ఎరుగను అన్నయ్యా అంది గాడిద. ఏం పిల్లి, నువ్వేమంటావు అని అంది గుర్రం. అందుకు గొడ్డ పిల్లి, శివ ఏ పాలో మీగడో అయితే కక్కుర్తి పడతానే కానీ మనల్ని నమ్మి నిద్రపోతున్న చిట్టితల్లి మిఠాయి కాజేస్తానా అని అంది. అడగకుండానే రబ్బరు ఎలుక ముందుకొచ్చి, చిట్టితల్లికి ద్రోహం తలచిన దుర్మార్గులు ఎవరో కానీ తెలిస్తే పుట్టుక్కున తోక కొరికి 3 ముక్కలు చేసేద్దును అంది. దూది కుందేలు మట్టి తోడేలును అనుమానించింది. ఆ సంగతి కనిపెట్టిన తోడేలు, నాకు ఆకలి ఎక్కువన్నమాట నిజమే కానీ ఈ మిఠాయి నేను ముట్టుకోలేదు. ఏమంటే ఈ కాస్త నాకు ఏ మూలకి? విధం చెడ్డ ఫలం దక్కాలన్నట్లుగా కడుపు నిండని ద్రోహం తలపెడతానా అని అంది. ఏమండి రాజా, మీరేమైనా అని మృగాలన్నీ పింగాణి సింహం వైపు చూశాయి. ఎంత మూర్ఖులర్రా మీరు! అవసరమైతే ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టి తింటాను గాని మన చిట్టి తల్లి దాచుకున్న మిఠాయి దొంగలించేటంత నీచున్నా నేను అని ఒక్క మాట గర్జించింది సింహం. ఆంజనేయుల వారి వంశంలో పుట్టి నేను దొంగతనం చేస్తానా అంది కోతి. ఆ ఆంజనేయుల వారి స్నేహితుడైన జాంబవంతుడు మా కుల పెద్ద అయి ఉండగా నేను దొంగలిస్తానా అని చెప్పి తప్పుకుంది ఎలుగువంటి. ఇలాగ ఎవరికి వారు మేం కాదంటే మేం కాదనేసరికి గుర్రం గాడిదతో, ఏం తమ్ముడు, దొంగ ఎవడో మనలోనే ఉండాలి, వాని కనుక్కోవడం ఎలాగో ఆలోచించు అంది. ఆలోచించటానికి నా బుద్ధి అంత గొప్పది కాదు. అటువంటి సామర్థ్యం మనలో ఒక్క నక్కబావకే ఉంది అంది గాడిద. నక్క ఇది విని, సామర్థ్యానికి ఏముంది ఇందులో, అంతగా తెలుసుకోవాలని ఉంటే దొంగని ఇట్టి పట్టేస్తాను అంది. చెప్పు అని అన్నాయి జంతువులని. మీరంతా ఒక్క మాటు అటువైపు తిరిగి కళ్ళు మూసుకోండి అంది నక్క. అవి అటు తిరిగి కళ్ళు మూసుకున్నాయి. అవి కళ్ళు మూసి తెరిచేలోగా నక్క కొలువులో ఉన్న గంధపు గిన్నెలో తన కుచ్చుతోక ముంచి తీసి గప్చుప్గా ఏమీ ఎరగనట్లుగా నిలబడింది. నిలబడి తక్కిన జంతువులతో, ఇక మీరు ఇటు తిరగవచ్చు, ఒక్కొక్కళ్ళే వచ్చి నా తోక పట్టుకుని లాగండి, దొంగ ఎవరో చెబుతాను అంది. శబాష్, బాగుంది పద్ధతి అనుకున్నాయి జంతువులు. గుర్రం, గాడిద, సింహం, ఏనుగు, కోతి, కొండముచ్చు ఈ మొదలైన జంతువులన్నీ ఒక్కొక్కటే వచ్చి నక్క తోక లాగి వెళ్ళాయి. అందరూ లాగడం అయిందా అని నక్క అడిగింది. అయింది అంటూ జంతువులన్నీ ఎవరో తెలిసిందా అని అడిగాయి. తొందరపడకండి, ఒక్కొక్కళ్ళే ఈ మాట నా ముందు నుంచి నడిచి చేతులు ఒక్క మాట చూపిపోండి అంది నక్క. సరే అని
ఒక్కొక్క జంతువే వెళ్ళి నక్కకి తమ చేతులు చూపించాయి. అప్పుడే అవి తమ చేతుల్ని తామే ఒకమారు చూసుకున్నాయి. ఇదేమిటి, మా చేతులు ఇలాగా పచ్చగా ఉన్నాయి, సువాసన కూడా వస్తోంది అని ఆశ్చర్యపోయాయి. నక్క వాటి చేతులు చూసి గంధం ఉన్న జంతువులనల్లా నువ్వు దొంగవు కావు అని చెప్పి పంపింది. అన్ని జంతువులు అలా దాటి వెళ్ళాగా ఆఖరికి ఎలుక ఒక్కటి మిగిలింది. ఎలుక కూడా చేతులు చూపించి దాటుకుపోతూ ఉంటే నక్క, ఆగు, నువ్వే దొంగవి అని కళ్ళెర్ర చేసింది. ఎలుక పారిపోబోయింది, కానీ పిల్లి దాన్ని పట్టేసి కూర్చోపెట్టి, కదిలావంటే జాగ్రత్త, ఏమనుకున్నావో అని అంది. గుర్రం ముందుకొచ్చి, నువ్వేనా చిట్టితల్లి మిఠాయి మింగేస్తా అని కోపంగా అడిగేసరికి, నేనే అని ఎలక మెల్లగా కీచుకీచుమంది. కోతి కిచకిచలాడుతూ ముందుకొచ్చి, ఎంత నంగనాచివే, దొంగ ఎవరో తెలిస్తే దాని తోక పుట్టుక్కున కొరుకుతానన్నావే అంటూ ఎలుక నోట్లో దాని తోకనే కుక్కబోయింది బలవంతంగా. అప్పుడు సింహం అడ్డువచ్చి, తప్పుకో, శిక్ష విధించవలసింది నేను అని కోతిని ఆజ్ఞాపించింది. నక్కకేసి తిరిగి, మంత్రి పొంగవా, ఈ మూషికాదముడు చోరుడు అని నీకెలా తెలిసింది అని అడిగింది. నక్క నవ్వుతూ, ప్రభు, నా తోక లాగినప్పుడు దొంగ ఎవరో తెలిసిపోతుందని అన్నాను గనక ఈ ఎలుక భయం కొద్దీ నా తోక తాకడమే మానివేసింది. అందుచేతనే మీ అందరికీ అంటుకున్న గంధం దీని చేతులకు అంటుకోలేదు. గంధం లేకపోవటంతోనే పట్టేశాను అంది. నక్క తెలివికి సింహం ఎంతగానో మెచ్చుకుంది. ఆ తర్వాత పిల్లితో, పిల్లి, మన చిట్టి తల్లికి ద్రోహం తలపెట్టిన ఈ కీచుగాడికి కొలువులో ఉండే అర్హతే లేదు. వాడిని పైమెట్టుకు తీసుకుపోయి అక్కడి నుంచి కొలువు వెనకాల అగాధంలోకి తోసివేయి అన్నది. వెంటనే పిల్లి అపనే చేసింది. ఎలుక కలుగులోకి దూరిపోయింది. కథ సమాప్తం. కథ బాగుంది కదా. ఇక ఈ కథ 1951 నవంబర్ నెల చందమామలు వచ్చింది. రచయిత్రి ఎం. లక్ష్మి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం అభినయంతో ఈ కథని పిల్లలతో పంచుకుంటే చాలా బాగా ఆనందిస్తారు. థ్యాంక్ యూ.